హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి హుండై వెన్యూ డీజిల్ బండి. సో ఈ వెహికల్లో కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే కెమెరా వర్క్ చేయట్లేదు, ఓకే, అండ్ బ్యాక్ సైడ్ రివర్స్ లైట్లు కూడా రావట్లేదు. ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తా, ఓకేనా. ఇక్కడ స్టీరియో ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఇక్కడ కెమెరా కూడా ఆన్ కావట్లేదు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనం రివర్స్ చేసినప్పుడు రివర్స్ ఆర్ అని షో చేయాలి. రివర్స్ అంటే ఇండికేషన్ అది కూడా పని చేయట్లేదు అనమాట. అండ్ రివర్స్ లైట్స్ కూడా రావట్లేదు అనమాట. ఒకసారి మీరు చూడండి, నేను రివర్స్ చేసి ఉంచాను ఆల్రెడీ. ఇక్కడ రివర్స్ లైట్లు కూడా వర్క్ చేయట్లేదు అనమాట, ఓకేనా. సో ఈ వెహికల్ ప్రాబ్లం ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన ఇంజన్ కంపార్ట్మెంట్లో ఫ్యూజ్ బాక్స్లో ఇక్కడ ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాకప్ ల్యాంప్ ఫ్యూజ్, 10 amps ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ వరకు మనకు వోల్టేజ్ సప్లై అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ తోటి, ఓకే. ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఫ్యూజ్కి ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలి అండ్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ఒకటి ఇచ్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా వోల్టేజ్ అనేది రావట్లేదు అనమాట, ఓకేనా. ఇక్కడ వోల్టేజ్ కంపల్సరీ 12 వోల్టేజ్ రావాలి. ఇక్కడ వోల్టేజ్ సప్లై కావట్లేదు. సో ఈ ఫ్యూజ్ బాక్స్ నుంచి లోపల ఉన్న జంక్షన్ ఫ్యూజ్ బాక్స్ వరకు వైరింగ్ అనేది సప్లై అవుతుంది అనమాట. సో మనం లోపల ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి ఒకసారి. చూశారు కదా, బయట ఫ్యూజ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ పవర్ అనేది సప్లై కావట్లేదు అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్గా ఇక్కడ మన జంక్షన్ బాక్స్ ఉంటుంది కదా లోపల, అక్కడ వైర్ అక్కడ నుంచి ఇక్కడ సప్లై అవుతుంది అనమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్యూజ్ బాక్స్ సంబంధించిన డయాగ్రాము. సో ఇక్కడ 15 amps ఫ్యూజ్ ఉంది కదా, ఓకే. ఇక్కడ 15 amps ఫ్యూజ్ వచ్చేసి ఇక్కడ అనమాట. సో ఇందులో మనం ఇప్పుడు పవర్ చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ వచ్చేసి వోల్టేజ్లో పెట్టేసుకున్నాం. ఇంకో ప్రో గ్రౌండ్కి ఇచ్చేస్తున్నాం అనమాట, ఓకేనా. ఒక వోల్టేజ్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. వోల్టేజ్ అనేది వస్తుంది, వన్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో సైడ్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఓకే. వన్ సైడ్ వస్తుంది, వన్ సైడ్ రావట్లేదు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఫ్యూజ్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫ్యూజ్ని కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ని వచ్చేసి కంటిన్యూ మోడ్లో పెట్టుకోవాలి. ఇలాంటి సౌండ్ అనేది రావట్లేదు అనమాట, ఓకేనా, ఫ్యూజ్ నుంచి. సో ఈ ఫ్యూజ్ వచ్చేసి ఏంటంటే ఫ్యూజ్ వచ్చేసి బర్న్ అయిపోయింది అనమాట, ఓకేనా. ఫ్యూజ్ కొట్టేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, వేరే ఫ్యూజ్ మంచి ఫ్యూజ్ పెడుతున్నాను అనమాట, ఓకేనా. చూస్తారు కదా ఫ్యూజ్ పెట్టగానే షార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. చూసారు కదా ఫ్యూజ్ అనేది షార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఫ్యూజ్ పెట్టగానే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అయితే వైరింగ్ అయినా షార్ట్ కావాలి, లేదంటే ఫ్యూజ్ బాక్స్ అయినా షార్ట్ కావాలి. సో ఫ్యూజ్ బాక్స్ ప్రాబ్లమా లేదంటే వైరింగ్ లో ప్రాబ్లం ఉందా ఎట్లా చెక్ చేయాలి ఒకసారి మీకు చూపిస్తే. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా బయట నుంచి వచ్చినది వైట్ కలర్ వైర్ అనమాట, ఓకే. ఈ వైట్ కలర్ వైర్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్యూజ్ బాక్స్ లెక్క ఎంటర్ అయిపోతుంది అనమాట, కనిపిస్తుంది కదా ఈ వైర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బయట నుంచి వచ్చిన వైర్ని ఇక్కడ నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి వేరే ఫ్యూజ్ పెడతాను అనమాట, ఓకేనా. వేరే ఫ్యూజ్ అనేది పెట్టేసిన. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేద్దాం, ఓకేనా. ఇగ్నిషన్ ఆన్ చేసిన ఫ్యూజ్ అనేది ఎలాంటి షార్ట్ అనేది లేదు. ఒకసారి మళ్ళీ చూపిస్తా పెట్టి, ఓకేనా. ఓకే, ఫ్యూజ్ అనేది షార్ట్ కావట్లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఫ్యూజ్ బాక్స్ అనేది మంచిగా ఉందన్నమాట, ఓకేనా. ఫ్యూజ్ బాక్స్లో ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే బయట మన ఇంజన్ వైరింగ్ నుంచి వచ్చే వైరింగ్లో ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైరింగ్ మొత్తం చెక్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసేసిన. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వైర్ లోపల అనేది కట్ అయిపోయినాయి అనమాట. కట్ అయిపోయి ఏమైంది, వైర్ టు వైర్ షార్ట్ అయిపోయి ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది అనమాట, ఓకే. ఈ వైట్ కలర్ వైర్ వచ్చేసి ఈ వైర్కి టచ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూజ్ అనేది మళ్ళీ ఎగిరిపోతుంది అనమాట, ఓకేనా. సో దీన్ని మనం ఇప్పుడు క్లియర్గా వైరింగ్ అనేది చేసి రిపేర్ చేసేస్తాం, ఓకేనా. వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్ ఫిట్టింగ్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయింది లేదు చూపిస్తాను. డాష్ బోర్డ్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకు ప్రాబ్లం సాల్వ్ అయింది లేదు. రివర్స్ ఆన్ చేసిన కెమెరా వర్క్ చేస్తలేదు, ఎందుకంటే కెమెరాలో ప్రాబ్లం ఉంది. కెమెరా కొత్త వేసుకోవాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి గేర్ ఇండికేషన్ చూపెట్టలేదు ఇంతకుముందు, ఓకే. ఇప్పుడు గేర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది, రివర్స్లో ఉంది, ఓకే. రివర్స్లో చూపిస్తుంది. అండ్ మనకు రివర్స్ లైట్లు కూడా పనిచేయలేవు బ్యాక్ సైడ్. ఒకసారి పనిచేస్తున్నా లేవో చూద్దాం, ఓకేనా. రివర్స్ లైట్స్ కూడా మనకు వర్క్ చేస్తున్నాయి. చూశారు కదా ప్రాబ్లం, వెహికల్లో వైర్ అనేది కట్ అయిపోయి వైర్ టు వైర్ జాయింట్ అయ్యి ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది. సో ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.